అందరికీ నమస్కారం. ఇండియన్ మార్కెట్లో 1998 ఒక ట్రాక్టర్ రిలీజ్ అయింది. ఆ ట్రాక్టర్ 55 కేటగిరీలో రిలీజ్ అయింది. అది ఫస్ట్ 55 కేటగిరీ ట్రాక్టర్. ఇండియన్ ట్రాక్టర్ టెక్నాలజీని కంప్లీట్గా మార్చేసింది. అప్పటి వరకు ఉన్న ట్రాక్టర్ టెక్నాలజీకి ఇట్లాంటి టెక్నాలజీ కూడా ఉంటుంది, ట్రాక్టర్లో ఇట్లాంటి రెవల్యూషన్ ఉంది అనేది ఈ ట్రాక్టర్ నుంచి వచ్చింది. అప్పటి వరకు ట్రాక్టర్ ఓన్లీ దున్నడానికి, ఇతర చిన్న చిన్న పనులకే వాడేటోళ్ళు. డోజింగ్కి, లేవలింగ్కి ఫస్ట్ టైం స్టార్ట్ అయిందే ఈ ట్రాక్టర్ నుంచి. పొలాలు కూడా కొయ్యొచ్చు అని చెప్పిందే ఈ ట్రాక్టర్. అది కాకుండా ఇంకా ఇతర పీటీఓ వర్క్స్ కూడా చేయొచ్చని ఈ ట్రాక్టర్ నుంచే తెలిసింది. ఎలాంటి గట్టి దుక్కిలో అయినా, దిగవాట్లో అయినా నాన్ పవర్తో దున్నడం అనేది ఆ టైంలో చాలా కష్టం. కానీ పవర్ స్టీరింగ్ టెక్నాలజీ తోటి ముందుగా ఇండియన్ మార్కెట్లో దిగింది జాన్ డియర్ 5310. ఇక్కడ మనం చూస్తున్న బండి ఇది 1998 అంటే 1998లో రిలీజ్ అయింది. కానీ అప్పుడున్న ఫీచర్స్ ఎగ్జాక్ట్గా నాకు తెలీదు, కానీ 2004 నుంచి కన్ఫామ్గా నేను చెప్తున్న ఫీచర్స్ అయితే ఉన్నాయి. అంతకుముందు ఉన్నాయా లేదా అనేది నా రీసెర్చ్లో ఇప్పటివరకు తెలీదు. సో మీకు అయితే మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 2004 జాన్ డియర్లో ఉన్న ఫీచర్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాం. సో మన దగ్గర ఉన్న వెహికల్ అయితే ఇది 2006 మోడల్. సో దీని ఫీచర్స్ ఏందో వీడియోలో చూద్దాం. ఇది మన దగ్గర నుండి ఉండబట్టి 2012 నుంచి ఉంది. నియర్లీ 14 ఇయర్స్ అంటే 14 సంవత్సరాల నుంచి ఉంది. 14 సంవత్సరాలు ఈ బండి మీద అనుభవంతో చెప్తున్నాం. మేము ప్లవ్, అలానే వీల్స్, ఫ్రంట్ బ్లేడు, పొలాలో అదే హార్వెస్టింగ్ వర్క్ ఇవన్నీ వాడినాం. సో వీటన్నిటిని వాడి మా అనుభవం ఈ వీడియోలో చెప్తాం. అలానే ఈ ట్రాక్టర్ ఎందుకు ఇంత స్పెషల్ అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది కంప్లీట్ చూసిన తర్వాత. సో లెట్స్ సీ. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి దీనికి ఉన్న పవర్ స్టీరింగ్. మన ఇండియన్ మార్కెట్లో ఫస్ట్ తీసుకొచ్చిన వెహికలే జాన్ డియర్ 5310. జాన్ డియర్ బ్రాండ్ నుంచి జాన్ డియర్ 5310నే ఈ పవర్ స్టీరింగ్ అనేది తీసుకొచ్చింది. అప్పటి వరకు మన ఇండియాలో ఏ ట్రాక్టర్కి పవర్ స్టీరింగ్ లేదు. సో ఇది ఫస్ట్ ఫీచర్. దీనివల్లే అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు అన్ని ట్రాక్టర్లో పవర్ స్టీరింగ్ తరచుగా చూస్తున్నాం. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇండిపెండెంట్ క్లచ్. ఇండిపెండెంట్ క్లచ్ అంటే ఇప్పుడు మనకి గేర్ బాక్స్కును ఈ పీటీఓకి సపరేట్ క్లచ్ ఉంటుంది. అంటే మనం ఆ క్లచ్ పట్టగానే మనకి పీటీఓ ఆగదు, పీటీఓకి సపరేట్ క్లచ్ ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల ఏంటంటే మనకి వెనక పీటీఓ ఇంప్లిమెంట్స్ ఏవైనా కానీ రన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో మనకి ఈ హార్వెస్టింగ్ పర్పస్ కానీ, మక్కల మిషన్ కానీ ఇలాంటి వాటికి క్లచ్తో సంబంధం లేకుండా మనం పని చేసుకోవచ్చు. సో ఇదొకటి అడ్వాన్స్ ఫీచర్. థర్డ్ వచ్చేసరికి డబల్ పంప్. మనకి ఇక్కడ పంపు కనిపిస్తుంది, ఇది పెద్ద పంపు. అంటే అన్ని ట్రాక్టర్లకి ఇది ఉండదు. ఆ టైంలో ఇది ఫస్ట్ టైం రావడం. డబల్ పంప్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి పవర్ స్టీరింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి సపరేట్ ఆయిల్ లేకుండా ఇది పనిచేస్తుంది. మళ్ళీ హైడ్రాలిక్, ఇప్పుడు మన ఈ కటర్ లివర్ చూసుకోవచ్చు, లేదా ఫ్రంట్ బ్లేడ్ వర్క్ కానీ. సో అలాంటి వాటికి ఈ డబల్ పంపు బెనిఫిట్ అవుతుంది. సో కొత్తగా ఈ ట్రాక్టర్ నుంచి కొత్త పనులు చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ఫీచర్స్ వల్ల. సో ఈ పంపు వల్ల అలాంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా నాలుగో ఫీచర్ వచ్చేసరికి దీని బ్రేక్స్. మీరు ఒకసారి ఊహించండి, 2000 కొత్తలో ఒక ఆయిల్ ఇమ్మర్స్ డిస్క్ బ్రేక్స్ మనకు వచ్చినాయి ఈ బండికి. చెప్పాలంటే ఈ బండికి ఇప్పటివరకు మేము ఏ లైనర్స్ మార్చలేదు మేము కొన్న కాడికి వెళ్ళి. సో అంత బెటర్గా ఉంటాయి బ్రేక్స్. మళ్ళీ ఈ బ్రేక్ పెడల్స్ చూడొచ్చు, ఇవి హైడ్రాలిక్ అండ్ సెల్ఫ్ అడ్జస్టింగ్. అంటే మనం మాన్యువల్గా బ్రేక్స్ తగ్గిపోయాయని అడ్జస్ట్ చేయడానికి అవసరం లేదు, ఇవే సెల్ఫ్ అడ్జస్ట్ అవుతాయి. సో హైడ్రాలిక్ సెల్ఫ్ అడ్జస్టింగ్ బ్రేక్స్. ఇది నాలుగో ఫీచర్. సో మళ్ళీ ఐదో ఫీచర్ చూద్దాం, ఇంకా అయిపోలేదు. ఐదో ఫీచర్ వచ్చేసరికి దీని హ్యాండ్ బ్రేక్. సో అన్నిట్లో లాగా హ్యాండ్ బ్రేక్ ఈ బ్రేక్స్తో లింక్ అయి ఉంటుంది. ఇది గేర్ బాక్స్ నుంచి వస్తుంది. సో ఈ హ్యాండ్ బ్రేక్ ఇప్పటికి ఫెయిల్ అవ్వలేదు. ఇది ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు, గేర్ బాక్స్తో లింక్ అయి ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ ఇప్పటివరకు ఏ ట్రాక్టర్లో లేదు, మహీంద్రా కానీ ఇంకే వేరే వాటిలో కూడా ఏది లేదు. ఇంకో ఫీచర్ వచ్చేసరికి యాక్సిల్. అన్నిటికీ ఎట్లా అంటే స్ట్రైట్ యాక్సిల్ ఉండేవి అప్పటి వరకు, ఇది ప్లానెటరీ యాక్సిల్. సో మనకి బయటికి ఏం కనిపించదు, కానీ ఇంటర్నల్లీ గేర్ బాక్స్ పైన ఎక్కువ ఎఫర్ట్స్ పడకుండా, అంటే ఎక్కువ ఇంపాక్ట్ లేకుండా బండి
చాలా ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే బండికి ఇప్పుడు బయట ఎక్కడనే లోడ్ ఎక్కువ పడింది అనుకో, అది గేర్ బాక్స్కి వెళ్ళదు, గేర్ బాక్స్ పైన లోడ్ పడదు. మధ్యలో ప్లానెటరీ గేర్స్ వల్ల ఈ టార్క్ ఎక్కువ ఉండి తట్టుకోగలుగుతుంది. సో అది దీనికి ఉన్న ఇంకో ఫీచరు. అది కాకుండా దీని హైడ్రాలిక్ సిస్టము, అంటే ఆ టైంలో హైడ్రాలిక్ కానీ స్టీరింగ్ కానీ కంప్లీట్గా సింగిల్ ఆయిల్ సిస్టమ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది ఈ బండితోనే. సో అది కూడా ఈ బండి నుంచి వచ్చిన ఫీచరే. ఇప్పుడు మనం చూస్తున్న అన్ని ట్రాక్టర్లో చాలా వరకు ఈ ట్రాక్టర్ని చూసి కాపీ చేసి వచ్చినాయి. ఇందాక చెప్పిన 5 ఫీచర్లు ఉన్నాయా. ఫస్ట్ పవర్ స్టీరింగ్. మనం పవర్ స్టీరింగ్ ఇప్పుడు చూసుకున్నా అప్పుడు చూసుకున్నా సేమ్ సిలిండర్, సేమ్ టెక్నాలజీ, ఏది మారలేదు. మళ్ళీ అట్లనే పీటీఓ చూసుకుంటే ఒక రివర్స్ పీటీఓ అడిషనల్ యాడ్ అయింది, కానీ ఫంక్షనాలిటీ అయితే సేమ్, డ్యువల్ క్లచ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. మళ్ళీ బ్రేక్స్ వచ్చేసరికి బ్రేక్స్ సేమ్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా జాన్ డియర్లోని 45 హెచ్పిలో ఇలాంటి బ్రేక్ లేవు. మళ్ళీ బ్రేక్ కాకుండా మన స్ట్రేట్ యాక్సిల్ ఇవి కూడా యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. ఇంజన్ హెచ్పి మారలేదు, పవర్ మారలేదు, కానీ ఇంజన్ టైప్ మారింది. ఇప్పుడు ఏంది, పొల్యూషన్ కంట్రోల్ కోసం కొద్దిగా టర్బో కానీ BS6 ఇంజన్లు వచ్చినాయి. అది తప్పితే అసలు టెక్నాలజీ పరంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది మారలేదు. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక 25 సంవత్సరాల వెనక వచ్చిన ట్రాక్టర్కి ఉన్న టెక్నాలజీ ఇప్పటి వరకు మార్చలేదు అంటే అది అప్పుడు ఎంత గ్రేట్ టెక్నాలజీయో మనం చూసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు ఈ బండికున్న ఫీచర్స్ ఇప్పుడు 2026లో వచ్చే అదర్ బ్రాండ్స్లో కొన్ని లేవు. దీని బ్రేక్ సిస్టమ్ కానీ, దీనికి ఉన్న హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ కానీ, దీనికి ఉన్న పవర్ స్టీరింగ్ టెక్నాలజీ కొన్ని ట్రాక్టర్స్లో లేవు నిజం చెప్పాలంటే, లోవర్ హెచ్పిలో. సో మీరు అర్థం చేసుకోవచ్చు 25 ఇయర్స్ బ్యాక్లో వచ్చిన ఒక ట్రాక్టరు ఎలాంటి ఫీచర్స్తో వచ్చిందో. అది రావడంతో ట్రాక్టర్ తోటి లెవెలింగ్ చేయొచ్చు ఫ్రంట్ బ్లేడ్ వేసి అనేది తెలిసిందే ఈ వెహికల్ నుంచి, ఎందుకంటే దానికి ఉన్న డబుల్ పంప్ ఫ్యూచర్ వల్ల. అది కాకుండా పొలాలు కోయడానికి కంబైన్ హార్వెస్టర్గా వాడుకోవచ్చు అని తెలిసింది, ఎందుకంటే దానికి ఉన్న డ్యువల్ క్లచ్ టెక్నాలజీ వల్ల. సో ఇండియన్ మార్కెట్ని ఒకప్పుడు ఈ 55 కేటగిరీలో కంప్లీట్ మార్కెట్ని క్యాప్చర్ చేసింది ఈ వెహికల్. ఇప్పుడు అన్ని బ్రాండ్స్లో కొత్త టెక్నాలజీ రావడం వల్ల దీనికి కాంపిటీషన్గా వెహికల్స్ వస్తున్నాయి అంతే తప్ప ఈ వెహికల్ని బీట్ చేసే వెహికల్ అయితే ఒకప్పుడు లేదు. సో మీకు జాన్ డియర్ 5310 నచ్చితే అండ్ ఎవరన్నా అడిగితే ఆ వెహికల్ ఎందుకు ఎంత గ్రేట్ అని అడిగితే ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి చెప్పండి ఈ టెక్నాలజీ గురించి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.